ఓలా కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్, రివార్ట్ మోటార్స్ కంపెనీ యొక్క లేటెస్ట్ అప్డేట్, అల్ట్రా వైలెట్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ వాహనం, ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని చెప్పి, అంటే ఓలా కంపెనీ నుండి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి రాబోయే ఆ కొత్త ప్రోడక్ట్ ఏంటి అంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ది ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో మీద వర్క్ చేస్తున్న విషయం అనేది ఆ న్యూస్ అనే స్పెక్యులేషన్లో జరుగుతుంది. సో వస్తే ఫస్ట్ ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన అప్డేట్ ఇవ్వచ్చు, లేదంటే రెండోది ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అప్డేట్ ఉండొచ్చు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ ఎలక్ట్రిక్ బైక్ అప్డేట్ ఉండొచ్చు, లేదంటే మూడోది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గా ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా బాగా తక్కువ రేట్కి ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ ఉండొచ్చు. ఇవన్నీ కాదంటే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అప్డేట్ కూడా ఉండొచ్చు. బట్ ఇమీడియట్గా అయితే కారు ఉండకపోవచ్చు, కాబట్టి బైక్ లేదంటే ఆటో అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏప్రిల్ 1వ తారీఖున అయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఆ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ అప్డేట్ అయితే మనకు తెలియబోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రివార్ట్ మోటార్స్ కంపెనీ నుండి NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి చాలా మంది కస్టమర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. తాజాగా రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఫ్యాక్టరీ అనేది శరవేగంగా పూర్తవబోతుంది, రెడీగా ఉండండి అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఇందులో వీళ్ళు పెట్టిన పోస్టులు ఏమని మెన్షన్ చేశారంటే 6 నెలల్లో చాలా వేగంగా ఫ్యాక్టరీ అనేది రికార్డు టైంలో మేము పూర్తి చేయబోతున్నాం అని చెప్పారు. సో 6 నెలల్లో పూర్తి కాబోతుంది, కొన్ని నెలలు మాత్రమే టైం ఉందని చెప్పారు. అంటే రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు లాస్ట్ టైం వీళ్ళ ఫోటో ఎప్పుడు పెట్టారంటే డిసెంబర్ ఎండింగ్లో పెట్టారు, పోనీ జనవరి అనుకుందాం. సో జనవరి నెలలో మనం కన్సిడర్ చేసుకుంటే జూన్ లేదా జూలై నెలలో ఈ ఫ్యాక్టరీ కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చా, లేదంటే ఈ నెలలో పోస్ట్ పెట్టారు, మార్చి ఎండింగ్లో పెట్టారు కాబట్టి ఏ సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్కి కంప్లీట్ అవుతుందా, ఈ స్పష్టత అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదు. సో దీన్ని బట్టి అయితే ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, మన ప్రీవియస్గానే చెప్పడం జరిగింది. రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే జూన్లో అయితే మాత్రం డెలివరీస్ అయ్యే అవకాశం లేదని చెప్పి, ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కనుక జూన్ నెలలో అయితే వీళ్ళు డెలివరీస్ ఇచ్చే అవకాశాలు అయితే ఇంకా ఇవ్వనట్టే అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రెండోది రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ 1,59,000 రూపాయలకి 300 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చేస్తే అల్ట్రా వైలెట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ 24వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాం అని చెప్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్కి అయితే ఒక ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. సో అల్ట్రా వైలెట్ కంపెనీ నుంచి ఇప్పటికే అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ ఉందో, అలాంటి తాజాగా మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రా వైలెట్ నుంచి కొత్త సిరీస్ బైక్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కాకుండా కొత్త అనౌన్స్మెంట్ ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు, కానీ ఏప్రిల్ 24వ తారీఖు ప్రకారం అయితే కనుక మరలా అల్ట్రా వైలెట్ నుంచి ఇంకొక పర్ఫార్మెన్స్ బైక్ కానీ, లేదంటే కాస్త తక్కువ పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గించి బడ్జెట్లో ఏమైనా బైక్ ఇస్తారనేది మనకి ఏప్రిల్ 24వ తారీఖున తెలియబోతుంది. నెక్స్ట్ అప్డేట్ చేస్తే హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు మినీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక పేటెంట్ ని ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఆటో ఎక్స్పోలో ఒక బైక్ ని స్కూటర్ ప్లస్ బైక్ టైప్ లుక్ లో ఉన్న ఒక వెహికల్ అయితే రివీల్ చేయడం జరిగింది. అది B2B పర్పస్ కోసం ఫోకస్ చేసినట్టుగా ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే ఇప్పటి వరకు హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ గా ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకునే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చేశారు. అయితే B2B మార్కెట్ ని కూడా గ్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మినీ మ్యాక్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని పేటెంట్ అప్లై చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చేస్తే జితేంద్ర ఈవీటెక్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో సోడియం అయాన్ బ్యాటరీతో తయారు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు సోడియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అందుబాటులో రాలేదు. సోడియం అయాన్ బ్యాటరీస్ అయితే మన దేశంలో అందుబాటులోకి వచ్చినాయి, కానీ ఎలక్ట్రిక్ వాహనాల్లో అయితే ప్రజెంట్ ఉపయోగించట్లేదు. జితేంద్ర ఈవీటెక్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2025 సంవత్సరానికి కానీ 2026 సంవత్సరం కల్లా భారతదేశపు మొట్టమొదటి సోడియం అయాన్తో పనిచేసే
ఆ బ్యాటరీ ప్యాక్తో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సోడియం అయాన్ బ్యాటరీ స్కూటర్స్ తీసుకురావడం అంత ఈజీ విషయం కాదు. ఇప్పుడు సోడియం అయాన్ బ్యాటరీ రేట్లు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కన్నా కాస్త తక్కువ రేటు ఉన్నప్పటికీ కూడా వాటి బరువు ఎక్కువ. ఎందుకంటే సోడియం అయాన్ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ తక్కువ, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉందనుకోండి, దాని బరువు మనకి లిథియం అయాన్లో చూసుకుంటే ఒక 15-16 కేజీలు ఉందనుకోండి, అదే సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక 25-28 కేజీలు ఉంటుంది. సో బరువు పెరిగిపోవడం, దాని యొక్క షేప్ కూడా పెద్దగా ఉండడం వల్ల 2 వీలర్లో పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్లే పాసిబిలిటీస్ అనేది తక్కువ ఉంటాయి. మరి ఎలా ఉంటుంది అనేది మన ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుందా ఆ కాన్సెప్ట్లో వీళ్ళు అనౌన్స్ చేశారో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే గోదావరి ఈ-బ్లూ కంపెనీ వాళ్ళు ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏప్రిల్ నెలలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే గోదావరికి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ-బ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో అయితే అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఒక చిన్న లిమిటేషన్ ఏంటంటే ఈ స్కూటర్లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయడం వల్ల బూట్ స్పేస్ అనేది లభించట్లేదు ఈ స్కూటర్లో. ఒకసారి డిక్కీ ఓపెన్ చేస్తే బ్యాటరీ ప్యాక్ తప్పేస్తే ఎటువంటి బూట్ స్పేస్ లేదు. అందువల్లే ఆ లిమిటేషన్ వీళ్ళు రెక్టిఫై చేసుకోవడం కోసం ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ని తీసుకొచ్చి ఇప్పుడు ఫియో ఎక్స్ అనే మోడల్ని ఏప్రిల్ నెలలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ మోడల్ రేట్ ఏమైనా పెరుగుతుందా? పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ₹1,00,000 ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. అలానే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఎక్స్ వేరియంట్ ఎంత రేట్ ఉండదు అనేది మనకి మరికొన్ని వారాల్లో తెలియబోతుంది. ఇక ఇప్పుడు మన ఇంటర్నేషనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోల్స్టార్ ఈవీ కంపెనీ వాళ్ళు తమ పోల్స్టార్ 4 సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ని దాదాపుగా 1800 పైగా ఎలక్ట్రిక్ కార్ని వెనక్కి పిలిపించడం జరిగింది. ఇది మన దేశంలో అమ్మట్లేదు కానీ ఇతర దేశాల్లో అమ్మే ఎలక్ట్రిక్ కార్ అంటే కొంచెం పాపులర్ బ్రాండ్. వీళ్ళకి ఏమి ఇష్యూ వచ్చిందంటే బ్రేకింగ్ దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చిందంట. ఆ బ్రేకింగ్ ఇష్యూస్ రావడం వల్ల మొత్తానికి దాదాపుగా 1800 పైగా ఎలక్ట్రిక్ కార్లను అయితే రీకాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే జర్మనీలో బ్యాకో B1 అనే ఒక ఎలక్ట్రిక్ ట్రైక్ ని ఒక కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బ్యాకో కంపెనీ వాళ్ళు. ఈ బ్యాకో B1 ప్రత్యేకత ఏంటంటే ఇది ట్రైక్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రూఫ్ టాప్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ఆటోలో కనిపిస్తుంది, కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ ట్రైక్ అనమాట. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి సోలార్ రూఫ్ తో పనిచేస్తుంది. అలానే బ్యాటరీ ప్యాక్ పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ మీద 100 కిలోమీటర్లు లేదంటే 150 కిలోమీటర్లకు ప్రయాణించగలిగే బ్యాటరీ ప్యాక్ 2 రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ యూజ్ చేస్తున్నారు. 3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3 గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తో. సోలార్ ని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే కంప్లీట్ గా ప్యానల్స్ పెట్టడం వల్ల 24 సూర్యుడు ఉన్నంత టైంలో కూడా వీళ్ళు ఆ పవర్ సప్లైని యూజ్ చేసుకుని మరికొంత ఒక 20 కిలోమీటర్స్ వరకు అడిషనల్ గా కూడా డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయవచ్చు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండాయ్ కంపెనీ నుండి క్రెటా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి రావడానికి సిద్ధమవుతుందండి. ప్రజెంట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న కార్ లో క్రెటా కార్ కూడా ఒకటే. ఎందుకంటే కాస్త రిచ్ డిజైన్ ఉండడం కానీ కొంచెం ఎస్యూవీ సెగ్మెంట్లో అందుబాటు రేట్లో ఉన్న కార్లలో క్రెటా కూడా ఒకటి. అందువల్లే ఎక్కువ మంది క్రెటా కార్ని తీసుకుంటూ ఉంటారు. ఇదే క్రెటా వేరియంట్ని హ్యుండాయ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ రూపంలో కూడా తీసుకురాబోతున్నారు. తాజాగా సౌత్ కొరియాలో ఈ ఎలక్ట్రిక్ కార్ వర్షన్ని ఛార్జింగ్ చేస్తుండగా కొన్ని ఫొటోస్ అనేవి లీక్ అవ్వడం జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లో దాదాపుగా 55 నుండి 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కార్ రేటు ₹25 లక్షల నుండి ₹60 లక్షల వరకు ఉండవచ్చు. ఇది లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.